అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని, మీరంతా ఆశీర్వాదకరంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మంచిది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం వినే ముందు ఒక మాట. ఈరోజు ఎవరికి వారు ప్రభువు పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. నేను చేసిందే కరెక్ట్, దేవుడు మా మనవులు ఆలకించట్లేదా అనేసి అనుకుంటూ ఉంటారు. దేవుడు ఇంతవరకే పనిచేస్తాడేమో, కొంతవరకే పనిచేస్తాడేమో అనేసి చాలామంది అనుకుంటారు. దేవుని జ్ఞానము తెలియక, దేవుని మంచితనము తెలియక, దేవుని గొప్పతనము తెలియక చాలామంది ఆ ప్రభువుని పట్ల అజాగ్రత్త కలిగి ఉంటున్నారు. ఇదిగో బైబుల్ ఈరోజు ఇలా వాగ్దానం చేస్తుంది. 147వ కీర్తన 5వ చరణములో, ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలిగిన వాడు, ఆయన జ్ఞానము మితిలేనిది అనేసి సెలవిస్తుంది. అవునండి, దేవుని జ్ఞానము, దేవుని మంచితనము, దేవుని గొప్పతనము మనము రుచి చూడలేకపోతున్నాము. రుచి చూచినటువంటి భక్తులు ప్రభు గురించి మాట్లాడతారు. ఆయన సంపన్నుడు, ఆయన అధిక శక్తి కలిగిన వాడు, ఆయన ఘనుడు, గొప్పవాడు అనేసి బైబిల్ సెలవిస్తుంది. అదేవిధంగా యోహాను సువార్త యోహాను 3:16లో ఇలాగూ దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చూడండి, ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో. ప్రియ దైవ పిల్లలారా, ఆయన మంచితనము కొరకు ఎదురు చూడండి, ఆయన గొప్పతనం కోసం ఎదురు చూడండి. ఆయన ఎంత గొప్పవాడో మీరు ఒకసారి ప్రార్థన చేసి ఆయనను ఎంబడించి రుచి తెలుసుకోండి. ఆయన జ్ఞానము మితిలేనిది. ఆయన జ్ఞానం కోసం ప్రార్థించండి. సొలొమోన్ దేవుణ్ణి అడిగాడు, అయ్యా నాకు నీ జ్ఞానం కావాలి, ప్రజల్ని పరిపాలించుటకు నాకున్న ఈ మానవ జ్ఞానము, ఈ మేధస్సు సరిపోదు. మీ యొక్క దైవ జ్ఞానం నాకు ఇచ్చినట్లయితే నేను ప్రజలను పరిపాలించటానికి, ప్రజలను నడిపించటానికి దోహదపడుతుందని సొలొమోన్ గారు అన్నాడు. ఈరోజు చెప్పబడిన వర్తమానం నిమిత్తము, వాక్యము నిమిత్తము, వాగ్దానం నిమిత్తము మీరు ప్రార్థన చేసి దేవుని జ్ఞానాన్ని